వెల్కమ్ టు పల్లవి మీడియా. సినీ హీరో అక్కినేని నాగార్జున ఎట్టకేలకు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఇక కొండా సురేఖ పైన, మంత్రి కొండా సురేఖ పైన ఆయన ఒక పరువు నష్టం అలాగే క్రిమినల్ దావా అయితే దాఖలు చేశారు. దానికి సంబంధించి నాంపల్లి కోర్టుకు అయితే ఆయన హాజరయ్యారు. నాంపల్లి కోర్టులో ఆయన స్టేట్మెంట్ ను కోర్టు కూడా ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. ఇక దీనికి సంబంధించి నాగార్జున అయితే కరాఖండిగా తేల్చి చెప్పారు. కోర్టు వారిని అయితే కోరారు, ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖను కఠినంగా శిక్షించాలి. అలాగే ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. తమకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆమె వల్ల ఇప్పుడు తమ కుటుంబానికి చాలా బాధ కలిగింది అంటూ కూడా ఆయన కోర్టు ముందైతే వాపోయిన పరిస్థితి మనం అంతా చూసాం. అసలు నిజంగా నాగార్జున వేసిన ఈ పరువు నష్టం దావా కేసులో మంత్రి సురేఖ ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఈ కేసులో? ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కోర్టు కూడా ఎల్లుండికి వాయిదా వేసింది. సో తదుపరి ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జూమ్ కాల్ ద్వారా అందుబాటులో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మనీ, హౌ ఆర్ యు? ఫైన్ సార్. సార్ మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, చెప్పండి. సార్ మీరు చూస్తూనే ఉంటారు, ఈ విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మంత్రి కొండా సురేఖ ఆమె నాగార్జున కుటుంబం పైన, మాజీ మంత్రి కేటీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయబోతూ ఆమె సమంత నాగ చైతన్య విషయాన్ని ప్రస్తావించింది. అక్కినేని నాగార్జున కుటుంబాన్ని మేడం ప్రస్తావించారు ఆమె. సో అదంతా ఆ కుటుంబానికి ఇబ్బంది కలిగేలా ఉన్నాయి, అమర్యాదగా వారి గౌరవానికి భంగం కలిగేలా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా నాగార్జున చాలా సీరియస్ గా తీసుకుని ఆమె పైన ఒక పరువు నష్టం దావా కూడా వేశారు. 100 కోట్ల పరువు నష్టం దావా, అలాగే క్రిమినల్ దావా కూడా వేసినట్లు కూడా మనం చూసాం. ఈ రోజు నాగార్జున అయితే కోర్టుకు కూడా హాజరయ్యారు. ఆయన ఫ్యామిలీతో పాటు, ఆయనతో పాటు వాళ్ళ సతీమణి అమల, అలాగే ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా, వీళ్ళంతా కోర్టు ముందు వాళ్ళ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కోర్టు కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. దీని తదుపరి ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి సార్? ఎలా ఉండే అవకాశం ఉంది అసలు? కోర్టు సమన్స్ ఇష్యూ చేస్తుంది. ఇష్యూ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కొండా సురేఖ గారు తన వాదోపవాదాలు వినిపించుకోవడానికి తను కూడా ఒక అడ్వకేట్ ను ఎంగేజ్ చేసుకుంటారు. ఎంగేజ్ చేసుకొని కోర్టుకు వెళ్తారు. ఏదైతే సాక్ష్యాధార రుజువు అయితే కనుక దానికి అకార్డింగ్లీ శిక్ష పడుతుంది. ఇక్కడ మొత్తం ఎంటైర్ గ్యామెట్ అంతా ఆలోచించితే ఒక విషయం ఏంటంటే, కేటీఆర్ ను దృష్టిలో పెట్టుకొని కొండా సురేఖ గారు అంటే మెయిన్ తన టార్గెట్ అల్లా కేటీఆర్ ను కొట్టాలి కాబట్టి ఒక స్ట్రాంగ్ వెపన్ యూజ్ చేసుకోవాలనుకున్నారు. కానీ అది కొంచెం మిస్ఫైర్ అయినట్టుగానే మేము అందరం కూడా భావించున్నాము. ఒక అడ్వకేట్ గా, కాంగ్రెస్ పార్టీ లీడర్ గా కూడా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. తను ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దానికి అన్కండిషనల్ గా ఆమె స్టేట్మెంట్స్ అన్ని కూడా విత్డ్రా చేసుకుంటా అని చెప్పినారు. అండ్ స్టేట్ లో ఒక మినిస్టర్ పదవిలో, ఒక మినిస్టర్ హోదాలు ఉంటూ ఒక కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా తన సైడ్ నుంచి క్షమాపణ చెప్పేంత పరిస్థితి కూడా ఏర్పడింది. సో దీన్ని మరి కన్సిడర్ చేసేసి నాగార్జున గారు తన ఒక కేసును విత్డ్రా చేసుకుంటే బాగుండేదేమో అని చెప్పి మేమందరం అనుకున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు ఆవేశంలో మాటలు డొల్లుతాయి. డొల్లిన తర్వాత కూడా తను వాక్యాలను వెనక్కి తీసుకుంటా అని చెప్పినా కూడా దాన్ని ఇంకా కూడా టార్గెట్ చేసుకొని ఈ రోజు నాగార్జున గారు ఇంకా దాన్ని సివిల్ కి క్రిమినల్ డిఫర్మేషన్ సూట్ ఫైల్ చేసిండ్రు. దాని తర్వాత సివిల్ డిఫర్మేషన్ సూట్ ఫైల్ చేసి 100 crores డ్యామేజెస్ అడుగుతా ఉన్నారు. సో ఇదంతా ఆలోచిస్తా ఉంటే ఖచ్చితంగా ఇదంతా కక్ష సాధింపు చర్యలేక కూడా ఆయన తీసుకుంటా ఉన్నాడు అని చెప్పి మనకు అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకునే ఒక కఠిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా కొంత డిఫెమ్ అయినట్టుగా అనిపించింది. తర్వాత వాళ్ళు మరి ఇప్పుడు అవకాశం దొరికింది కదా, మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీ మీద కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద పగ తీర్చుకోవాలి, ప్రభుత్వం మీద పగ తీర్చుకోవాలి కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఒక హస్త్రంగా వాడుకొని కొండా సురేఖ గారిని కూడా టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తా ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ అటువంటి వాక్యాలు చేయడం కూడా తప్పని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం అని మేము అందరం కూడా అదే భావించున్నాము. కానీ ఇక్కడ చూస్తే ఎప్పుడైతే తన స్టేట్మెంట్స్ రిలీజ్ అంటే మాటలు అన్న తర్వాత తను అన్కండిషనల్ గా తను ఒక స్టేట్మెంట్స్ విత్డ్రా చేసుకుంటా అని చెప్పి అన్నది. అయినా కూడా వాళ్ళు దాన్ని స్పేర్ చేయకుండా ఫస్ట్ క్రిమినల్ కేసు వేసినని నేను చూసినాను. ఆ డాక్యుమెంట్ అంతా కూడా చదివినా. దాని తర్వాత నెక్స్ట్ డే మరుసటి రోజు సివిల్ డిఫర్మేషన్ కూడా ఫైల్ చేసినారు. 100 crores డ్యామేజెస్ అడుగుతా ఉన్నారు అనే విషయం కూడా నేను వార్తలలో వినడం జరిగింది మనీ. సో మరి దాని కాన్సిక్వెన్సెస్ మీరు అడిగినట్లుగా ఒకవేళ కోర్టు ట్రయల్స్ కమెంట్ చేయాలి, మళ్ళీ ఎవిడెన్స్ ప్రూవ్ కావాలి, ఇవన్నీ కావడానికి కొంత టైం అయితే పడుతుంది. ఈ స్పాన్ లో వాళ్ళు ఏమైనా కాంప్రమైజ్ అయితే నో మ్యాటర్ మనం ఇచ్చేయలేము, కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా దాన్ని సీరియస్ గానే ఎక్స్ప్లెయిన్ చేయాలని నాగార్జున గారు కానీ వాళ్ళ కుటుంబం అనుకుంటే కనుక, ఎందుకంటే ఇవన్నీ కూడా డాక్యుమెంటరీగా మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి, మీడియా ఛానల్ మాట్లాడినారు కాబట్టి, అండ్ పబ్లిక్ విన్నారు, వాళ్ళ బంధువులు కూడా విన్నారు, అదే క్వశ్చన్ చేసినారు. ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది నాగార్జున గారు. చెప్తూ వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా అదే మెన్షన్ చేసి కోర్టులో కేసు ఫైల్ చేసినారు, డిఫర్మేషన్ సూట్ ఫైల్ చేసినారు.
సో కాబట్టి ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ అయితే కనుక దీంట్లో డిఫమేటరీ స్టేట్మెంట్స్ చేసినందుకు 2 years దాకా శిక్షలు ఉంటాయి. సో మరి అది కోర్టు డిస్క్రిషనరీ ఎంతవరకు ఇస్తారు శిక్ష అన్నది తెలియదు. లేదు ఈ మధ్య కాలంలో మీరు కాంప్రమైజ్ అయితే ఎటువంటి కేసు ఉండదు. ఇప్పుడు మీడియా ఛానల్ ద్వారా అంటే ఆమె మీడియా ముఖంగానే మాట్లాడారు, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నాగార్జున కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తూ మీరు అన్నట్లు ఆయన క్రిమినల్ అలాగే సివిల్ డెఫమేషన్ కూడా వేశారు. అయితే ఆమె ఆ తర్వాత తన వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకున్నారు, సారీ చెప్పారు ఆ ఫ్యామిలీకి కూడా. అయినా కానీ నాగార్జున వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్ళారు. సో ఇలాంటి తరంలో కోర్టు మరి ఆమె చెప్పిన క్షమాపణలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? అట్లా అవకాశం కోర్టు కూడా అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ప్రేయర్ ఏం చేసినారంటే ఆమె కండిషన్స్ ఆమె వాక్యాలు వెనక్కి తీసుకోవాలని. ఒకటి ఇప్పుడు తప్పు జరగడము తప్పుడు వెళ్ళడం ఎవరి వల్లనన్నా జరగవచ్చు. అది దాన్ని మనం దేవుళ్ళం కాదు, లేకపోతే మ్యాజిక్స్ మనం చేయలేం కదా. వీఆర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. ఏదైతే తప్పు జరిగిన దానికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఒక స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటా అని అన్న తర్వాత కూడా మళ్ళీ దాన్ని రాద్ధాంతం చేయడం అయితే సరికాదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సో దాన్ని టు వాట్ ఎక్స్టెంట్ దాన్ని లాగుతారు, లాగిన దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అన్నది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు నాగార్జున గారు పరువు లేని వ్యక్తి కాదు. ఆయన ఫాదర్ కు వాళ్ళ పిల్లలకు ఉన్న లెగసీ మనకు తెలిసిందే. సేమ్ టైం కొండ సురేఖ గారు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇదివరకు మంత్రిగా చేసినారు, ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు. మరి ఆమెను కూడా అన్న మాటలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ ఏవైతే మాట్లాడినా ఆయన చేసిన వాక్యాలు ఒకసారి ఆలోచించాలి. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆమె కూడా మనోభావాలు దెబ్బతిని ఉంటాయి. ఆ విషయంలో ఒక మాట అని ఉంటది. ఎప్పుడైతే తను తప్పు రియలైజ్ అయిందో అన్కండిషనల్ గా తన అపాలజీ టెండర్ చేసిన తర్వాత సరే ఒక మెట్టు నాగార్జున కూడా తగ్గాలని మేము అనుకుంటాము. లేదు తగ్గట్లేదంటే సరే కోర్టు ఏం తీర్పిచ్చినా కూడా దాన్ని ఎదుర్కొంటా అప్పీల్ పోతారు కావచ్చు. సరే అయితే మీరు అన్నట్లు ఇప్పుడు నాగార్జున అయితే వెనక్కి తగ్గే పరిస్థితి అయితే లేదు, కాంప్రమైజ్ అయ్యేలాగా కూడా వాళ్ళైతే కనిపించట్లేదు. ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే అమలా దీనికి సంబంధించి రాహుల్ గాంధీకి అలాగే ప్రియాంక గాంధీకి కూడా ఒక లేఖ అయితే రాశారు వాళ్ళు. సో అంటే వాళ్ళ సైడ్ నుంచి చూస్తే ఈ విషయంలో తగ్గేలా కనిపించట్లేదు. అది కాకుండా అటు క్రిమినల్ డెఫమేషనే కాకుండా సివిల్ డెఫమేషన్ కూడా వేశారు. ఒకవేళ కోర్టు కూడా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే మంత్రి కొండా సురేఖకు ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? అసలు ఈ పరిస్థితి ఎలా ఉంటుంది తర్వాత? ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫ్రీడమ్. ఎవరినైనా అప్రోచ్ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా ఏఐసిసి ఉన్నది, కాంగ్రెస్ సోనియా గాంధీ ఉండొచ్చు, రాహుల్ గాంధీ గారు ఉండొచ్చు. సో ఈమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడము, ఈమె మంత్రి కావడము. సో కాబట్టి ఖచ్చితంగా ఈమె యొక్క చర్యలను బాధ్యతారహితంగా వ్యవహరించినారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎక్స్క్లేట్ చేయడానికి రాయొచ్చు. దాంట్లో మనం ఏమీ తప్పు పట్టడానికి లేదు. కానీ రాసినంత మాత్రాన ఇప్పుడు తను ఆవేదనను వ్యక్తపరిచింది కదా. వ్యక్తపరిచిన తర్వాత తన ఒక అపాలజీ తెలియజేసింది. సో కాబట్టి దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈమె సోనియా గాంధీకి లెటర్ రాసిందా, రాహుల్ గాంధీకి లెటర్ రాసిందా, ఏం జరిగింది అనేది కోర్టు చూడది. కోర్టు కావాల్సిన సాక్ష్యాధారాలు, అది లీగల్ బ్రాకెట్ లో ఉందా, తిరు నేరం చేసిన తర్వాత నేరం రుజువైన నేరానికి ఏం శిక్ష ఉన్నది, దట్స్ ఆల్. అవే చూస్తారు. కానీ ఆడ లెటర్ రాసి ఈడ లెటర్ రాసి ఈ లెటర్ రాసేది పెద్దగా ఏం పని చేయి. కాకపోతే ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీకి మేబీ అంటే ఒక అలర్ట్ ఇచ్చినట్టయితే ఉన్నది. అది మాత్రం నేను ఒప్పుకోవాల్సిన విషయం మనీ. అవును అవును సార్. మరి ఇప్పుడు విచారణ అయితే ఎల్లుండి మళ్ళీ విచారణ ఉంది, గురువారం విచారణ ఉంది దీనికి సంబంధించి. సో ఈ విచారణలో ఇవన్నీ రుజువు అయితే, అంటే ఆమె అన్నట్లు ఇవన్నీ రుజువు అయితే మరి ఆమెకి ఏమైనా శిక్ష, ఎటువంటి శిక్ష పడిద్ది ఏంటి అసలు? ఎందుకంటే 2 డెఫమేషన్లు ఉన్నాయి, అటు క్రిమినల్ ఉంది, సివిల్ డెఫమేషన్ ఉంది. ఎటువంటి శిక్ష ఏముంటది? చట్టపరంగా ఏ శిక్ష ఉంటుంది అదే శిక్ష పడుతుంది. చట్టంలో ఏ శిక్ష నిర్దేశించున్నాయి? ఇటువంటి క్రిమినల్ డిఫర్మేషన్ అయితే 2 సంవత్సరాల పనిష్మెంట్ ఉంటది, ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష అని ఉంటది. కోర్టు డిస్క్రిప్షన్ మీద 2 సంవత్సరాలు ఇవ్వచ్చు, 6 నెలలు ఇవ్వచ్చు, సంవత్సరం ఇవ్వచ్చు. ఈ సివిల్ డిఫర్మేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క వర్త్ ఆఫ్ ఇది మన క్రెడిబిలిటీని కూడా చూస్తుంది కోర్టు. చూసిన 100 కోట్లు అడిగిన 100 కోట్లు ఇవ్వచ్చు, 10 కోట్లు ఇవ్వచ్చు, లేకపోతే 50 కోట్లు ఇవ్వచ్చు, 30 కోట్లు ఇవ్వచ్చు. వీళ్ళు సాటిస్ఫాక్షన్ అయితే సరే తీసుకొని ఊరుకుంటారు కావచ్చు, డబ్బులు తీసుకొని ఊరుకుంటారు కావచ్చు. లేదు వాళ్ళ ఇచ్చిన కాంపన్సేషన్ సరిపోదు లేదంటే పై కోర్టుకు అప్పీల్ చేస్తారు. దట్స్ ఆల్. అంతే సార్. అంటే ఇక్కడ శిక్ష అనేది ఇప్పుడు రెండిటికి కలిపేస్తారా? అంటే అటు సివిల్ అలాగే క్రిమినల్ ఈ రెండు కలిపేయచ్చు. క్రిమినల్ వేయచ్చు, సివిల్ వేయచ్చు. ఓకే. ఇప్పుడు నాగార్జున వేసింది అయితే 2 కేసులు వేసాడు, సివిల్ కాబట్టి క్రిమినల్ కేసు ప్రూవ్ అయిందంటే ఏదైతే సివిల్ డిఫర్మేషన్ ఉందో అది కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి కూడా కాంపన్సేషన్ అవార్డు చేయమని కూడా అడగచ్చు. ఓకే. నష్టపరిహారం కింద అడుగుతున్నారు అది. ఓకే. అయితే అంటే మరి ఈ విషయంలో చూస్తే నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ కూడా తగ్గేలా కనిపించట్లేదు కదా సార్. అంటే మరి మంత్రి కొండా సురేఖ ముందు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి వీటన్నిటి నుంచి బయటపడేందుకు అసలు మామూలుగా, అంటే మీ దృష్టిలో చట్టపరంగా? ఇప్పుడు నేను చెప్పినాను కదా, నేను చెప్పిన మాటలో వాళ్ళు ఒక మాట నాగార్జున గారితో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి
దీన్ని వాళ్ళ యొక్క కంప్లైంట్ ఏదైతే ఉందో విత్డ్రా చేసుకోమని అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆయన, అంగీకరించి విత్డ్రా చేసుకుంటే వెల్ అండ్ గుడ్. లేదంటే కనుక కోర్టులో చూసుకునేది ఉంటే కోర్టు ఏం తీర్పిస్తుంది మనం వేచి చూద్దాం, ఎవిడెన్స్ ప్రూవ్ అయితే దాన్ని బట్టి. ఒకవేళ అంతే సార్, ఇప్పుడు ఒకవేళ ఎవిడెన్స్ కనుక ప్రూవ్ అయితే మంత్రి కొండా సురేఖకు శిక్ష పడకుండా ఎటువంటి మార్గం ఉంది? అంటే చట్టంలో ఆమెకి ఎటువంటి వెసులుబాటు కలుగుతుంది? ఒకవేళ ఎవిడెన్స్ ప్రూవ్ అయిన తర్వాత శిక్ష పడకుండా ఉండే మార్గాలు ఏముంటాయండి? అప్పీల్ చేసుకుంటారు. ఎవిడెన్స్ ప్రూవ్ Okay. అయ్యి శిక్ష పడితే పై కోర్టుకు అప్పీల్ చేస్తారు. ఉమ్, ఇంకా దాంట్లో శిక్ష పడ్డ తర్వాత ఇంకా మార్గాలు ఏం కావాలి మళ్ళీ మీకు? ఉమ్. మార్గాలే ఉండయి. అయితే ఇంకా తప్పించుకోవడానికి అయితే లేదు. శిక్ష పడ్డ తర్వాత తప్పించుకునేది ఏంటండి? శిక్ష పడకుండా తప్పించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? అడిగితే ఆలోచించవచ్చు. సార్, ఇది అదే ఏమైతుందంటే మనీ ఒక విషయము, ఇదంతా కూడా వాళ్ళు మీడియా ఛానల్ సమక్షంలో చేసినారు కదా. సో ఇవన్నీ అవును. కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కదా ఇవన్నీ కూడా. అవును, కానీ డాక్యుమెంటరీ ప్రూఫ్స్ ఉంటాయి కదా. సో కాబట్టి అవును. అందులో శిక్ష పడకుండా ఉండడానికి అంటే వాళ్ళు అన్న మాటలు ఏవైతే టీవీ ఛానల్ అన్న మాటల గురించే వాళ్ళు ఛాలెంజ్ అవును. చేస్తున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి మాట్లాడిన మాటలు కాదు కదా ఇవి. అవును, సో అదే సార్. ఎవిడెన్స్ ఆల్రెడీ క్లియర్ కట్ గా మనకు కనబడుతూనే ఉన్నాయి కదా. అవును, సో కాంప్రమైజ్ అంటే వి కాంట్ సే అంటే అది ఎవిడెన్స్ ప్రూవ్ కాదు అనడానికి స్కోప్ తక్కువ ఉన్నది మనీ. ఉమ్. అయితే ఏకైక మార్గం కాంప్రమైజ్ అవ్వటమే. ఇరుపక్షాలు సయోధ్య కుదుర్చుకొని కాంప్రమైజ్ అయితేనే ఉన్నది ఏకైక మార్గం. అంతే కదా అంతే సార్ మరి? అనుకోవాలి మరి. ఉమ్. అంతే, లేదు అంటే అదే ఖచ్చితంగా ఇంకా తప్పించుకోలేదు. better. సార్ అసలు జనరల్ ఎందుకంటే గా ఎవిడెన్స్ ప్రూవ్ అయితే కదా. అవును, అదే సార్. సార్ అసలు జనరల్ గా ఏదైనా ఒకళ్ళు మన ప్రతిష్టకు గానీ మన పరుగు గానీ భంగం కలిగించారు అన్నప్పుడు ఒకేసారి ఒక మనిషి ఆ ఎదుటి వాళ్ళ మీద 2 కేసులు వేయడానికి ఉందా సార్? అసలు అలా క్రిమినల్ గానీ ఉంది. లేదంటే సివిల్ ఉంది. డెఫమేషన్? చట్టమే చెప్తా ఉంది అది ఉంది. ఓకే. చట్టంలో ఒకవేళ ఉంది అది. ఆ సివిల్ పరంగా ఎటువంటి ఇది ఉంటది, లేదంటే క్రిమినల్ పరంగా ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది జనరల్ గా, ఇన్ జనరల్ గా? ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం కింద 356 బిఎన్ఎస్ యాక్ట్ కింద వీళ్ళకు 2 years అప్ టు 2 years పనిష్మెంట్ ఉంది ఓకే. క్రిమినల్ కేసు. సివిల్ కేసు సివిల్ డిఫర్మేషన్ కి వాళ్ళు కాంపన్సేషన్ అడిగినారు కదా, 100 crores రూపీస్. ఉమ్. సో 100 crores ఎంత అవార్డు చేయొచ్చు వీళ్ళు. కోర్టు Okay. నుంచి 100 కోట్ల దాకా ఎంత కోర్టు అవార్డు చేయొచ్చు. ఓకే సార్. అయితే అది మీరు ఇదే టైంలో మీరు ఇంకోటి కూడా గమనించే ఉంటారు. మంత్రి సురేఖ పైన నాగార్జున ఈ కేసు పెట్టడం, అలాగే నాగార్జున పైన జనం కోసం స్వచ్ఛంద సంస్థ కూడా ఒక క్రిమినల్ కేసు పెట్టింది. మీరు గమనించే ఉంటారు, చూసే ఉంటారు. ఒక లేదండి, 3-4 days back మాదాపూర్ పిఎస్ లో నాగార్జున పైన ఒక క్రిమినల్ కేసు పెట్టింది జనం కోసం అనే స్వచ్ఛంద సంస్థ. నాకు వాళ్ళు ఐడియా లేదు మరి. అదే వాళ్ళేం నేను ఫాలో అదే సార్. కాలేదు. ఓకే. అసలు జనరల్ గా అదేంటంటే వాళ్ళు పెట్టిన కేసు ఏంటంటే, ఇప్పుడు ఆ ఎన్ కన్వెన్షన్ ని కూల్చేశారు. కూల్చేసిన పరికరాలు అవన్నీ ఉంటాయి, వాటిని తరలించడం, ఆ చెరువును మళ్ళీ పునరుద్ధరించడం, ఇవన్నీ కూడా నాగార్జున అక్కడ అక్రమంగా కట్టాడు కాబట్టి మళ్ళీ ఆయనే దాన్ని పునరుద్ధరించాలి, ఇవన్నీ చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు కేసు పెట్టారు సార్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో. ఒక ఇది కేసు రిజిస్టర్ అయితే కోర్టుకు రెఫర్ చేస్తే దాన్ని కూడా రెప్లికేషన్ ఎట్టుండే అనేది నాకంటే హానెస్ట్ గా చెప్పాలంటే దాని మీద పూర్తి నాలెడ్జ్ లేదు, నేను ఫాలో కాలేదు ఆ న్యూస్. ఓకే. ఫాలో అయి ఉన్నట్టు మీకు చెప్పేవాడిని మనీ. అదే సార్, అదే సార్, అదండి. అదే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Right. లేటెస్ట్ అంటే ఇది లేటెస్ట్ అప్డేట్. ఇందాక కొద్దిసేపటి కిందటే నాంపల్లి కోర్టులో ఈ విచారణ అంతా జరిగింది. వీళ్ళ Okay. నాగార్జునది, అలాగే సాక్షులు ఎవరైతే ఉన్నారో సుప్రియ, అలాగే వెంకటేశ్వర్లు, వీళ్ళ స్టేట్మెంట్లు కూడా కోర్టు అయితే రికార్డ్ చేసింది. సో ఇమీడియట్ గా Okay. మేము మిమ్మల్ని సంప్రదించాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Sure, money. ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖ ముందు ఉన్న ఏకైక ఆప్షన్ అయితే నాగార్జున కుటుంబంతో ఆమె సయోధ్య కుదుర్చుకుంటేనే ఆమె శిక్ష పడకుండా తప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలు ఇవన్నీ మీడియా ముఖంగా కూడా ఆన్ రికార్డు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కోర్టులో ఇవన్నీ ప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కోర్టు కూడా దీనికి సంబంధించి విచారణను గురువారానికి అయితే వాయిదా వేసింది. సో కోర్టు ఏం తెలిసిద్దో చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.